హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత హార్వెస్టింగ్ చేస్తున్నా అండి. అది కూడా అసలు నేను ఆహ్, ఇంతకుముందు ఎప్పుడో పెట్టాననమాట. దాదాపు 6 మంత్స్ బ్యాక్ ఇంకా అంతకంటే ముందో పెట్టేసి వదిలేసాననమాట. వస్తే రాని పోతే పోనని. అవి ఇప్పుడు మొత్తం కాండాల దగ్గర మొత్తం ఎండిపోయాయి. అవేంటంటే చామదుంపలనమాట. చామదుంపలు మనం ఇంట్లోకి తెచ్చుకునేటప్పుడే నేను అక్కడ ఉండేటువంటి వాటిలో కొంచెం మొలకలొచ్చి ఉండేటువంటివి కూడా ఏరుకొచ్చుకుంటాను. అంటే మన తూకంలో కలిపే. సో, అలాంటి మొలకలొచ్చి ఉండేటువంటి పెద్ద పెద్దవి తెచ్చుకొని అక్కడ 2, 3 నాటాననమాట. అవే ఇప్పుడు చాలా చాలా దుంపలొచ్చాయి. నేనేం ఉండవులే, కొన్నే ఉంటాయేమో. సో, మహా అంటే ఒక పిడికెడు 2 పిడికెళ్ళు ఉంటాయేమో అనుకున్నాను. సో, లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ ఏమో పెట్టాను. సో, అప్పుడు చాలా తక్కువ వచ్చాయి. పోయిన ఇయర్ పెట్టినప్పుడు అవి పసుపులో మొత్తం కలిసిపోయి అవి రాక కొన్ని కొన్ని మురిగిపోయినాయి. కొన్ని అసలు కనపడలేదు కూడా నాకు. కనపడినా 1, 2 అంతే దుంపలు. అవి చిన్నవి కనిపించాయి. సో, ఈ ఇయర్ మాత్రం మంచి అవే బాగా లావుగా ఉండేటివి మొలకలు వచ్చి ఉన్నవి తెచ్చి పెట్టాను. అందుకని బాగా వచ్చాను అనుకుంటున్నాను. చూడండి, తవ్వుతున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి. నాకు పసుపు గుర్తొచ్చింది అనమాట. నాకు ఎప్పుడు పసుపు బాగా వస్తుందండి. అంటే తెలీదు నాకు. ఇక్కడ వాటర్ ఉండవు. వాటర్ లేనందుకు ఇలాంటివి పెడితే బాగా వస్తున్నాయి అన్నమాట. సో, వీటికి మాత్రం వాటర్ బాగా కావాలి, ఈ చామగ దుంపలకు మాత్రం. సో, మిగతా పసుపుకి అస్సలు నీళ్ళు అక్కర్లేదు. ఎప్పుడో ఒక వారానికి ఒకసారి లేదా అలా పైన కొన్ని పెట్టేస్తే చాలు. అవి బాగా బతికేసి బాగా ఉంటాయన్నమాట. సో, ఈ దుంపలు అలా కాదు, బాగా వాటర్ కావాలి. అలాంటి వర్షాకాలం టైంలో బాగా వాటర్ ఉండే టైంలో ఇవి బాగా మొలిసాయన్నమాట. సో, అప్పుడు నేను ఆకులు రోజు తెంపాలనుకుని వాటిని తెంపలేకపోయాను. సో, ఫైనల్గా నాకు దుంపలు ఇంకొన్ని రోజులైతే ఆ పైన ఉండేటువంటివి కూడా కనపడకుండా వెళ్ళిపోతాయేమో ఎండిపోయినవని. సో, ఇప్పుడైనా తీద్దామని ఈరోజు తీయడానికి కుదిరింది నాకు. సో, నేను ఇలా అంటుంటే అవి వస్తూనే ఉన్నాయి. సో, హ్యాపీ అనిపించింది. నేను టమాటా మొక్క పీకేస్తున్నాను. ఎందుకంటే ఆ టమాటాలు ఎందుకోండి, మొన్న బాగా కాసాయి కదా టమాటాలు, మీకు చూపించాను. నాకైతే ఏది పెట్టినా సరే బాగా కాస్తాయి. నేను అసలు ఎలాంటి ఎరువు వేయను. అందుకని ఇప్పుడు ఆ టమాటా వాళ్ళు కాసేటువంటి సీజన్ అనుకోండి, అంటే వాటి పని అయిపోయింది, టమాటాల పని. సో, అందుకని అవి ఈరోజు కూడా అవి పీకేసేస్తాను మొత్తం. ఇప్పుడు ఇక్కడ కూడా ఒకటి ఉంది. సో, అవి కూడా చిన్నవే ఉంటాయేమో అనుకున్నాను, కానీ చాలా ఉన్నాయండి. చూద్దాం మరి. పైన చూస్తేనేమో పెద్దగా అనిపించింది, ఇంకా తవ్వుతుంటేనేమో వస్తున్నాయి. చూసారా ఒక్కదానికి ఎన్ని ఉన్నాయో? నాకైతే చాలా చాలా హ్యాపీ. పసుపు గుర్తొచ్చింది. పసుపుకి ఇంకా వస్తాయిలేండి. కాకపోతే మనం వేసిన చామదుంపలు ఇన్ని వస్తాయని ఎక్స్పెక్ట్ చేయం కదా. పోయినసారి తెలుసా అంటే ఇంత చిన్న పిలకలు వచ్చాయి. ఆ పిలకలకి ఇవి వచ్చేసరికి పెద్ద చాలా ఆనందంగా ఉంది నాకు. సో, మన తోటలో మనం పండించుకొని మనం వండుకొని తింటే ఆ టేస్ట్ అసలు చెప్పడానికి రాదు. పైగా ఇవి మనం ఎలాంటి కెమికల్స్ వేయని పంటలు కాబట్టి సో, లావుగా రావు ఇవి. మనం ఎక్స్పెక్ట్ చేసేంత లావు రావు. ఇంకా మనం బాగా వాటర్ పోసి బాగా ఎరువులు అవి వేస్తే ఇంకా లావు అవుతాయేమో, కానీ మనకు వాటర్ చాలా తక్కువ అండి. అసలు రోజు మాకు అంటే డే బై డే కాదు. సో, 2 రోజులకు ఒకసారి వస్తాయి నీళ్ళు. ఆ 2 రోజులకు వచ్చేవి కూడా మహా అంటే 3, 2 ఉండే వాళ్ళకి మాత్రమే సరిపోతాయి నీళ్ళు. కానీ ఇంకా మేము చాలామంది ఉంటాం కాబట్టి అస్సలు సరిపోవు. కానీ చూసుకొని నేను చెట్లకు పెట్టుకొని అప్పుడప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు, ఆకుకూరలు కడిగిన నీళ్ళు, కూరగాయలు కడిగిన నీళ్ళు, ఇంకేమన్నా కడిగిన నీళ్ళు ఉంటాయి కదా. అంటే అప్పుడప్పుడు మనం దోశలు కడుగుతాం కదా, దోశల కోసం బియ్యం కడుగుతాం కదా, అవి కూడా అన్నీ పోస్తాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క చెట్టుకు పోస్తే పెరిగినటువంటివి. ఈ ఫైనల్గా ఈ లాస్ట్కి ఎక్కడ ఉంది కదా వంకాయ చెట్టు, దాని కింద ఉంది. అదొకటే ఉంది. దాని దగ్గర ఏమైనా ఎక్కువ ఉంటాయేమని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ లేవు. సో, మనము ఎక్కువ ఉంటాయన్న దగ్గర ఉండవు. సో, తక్కువ ఉంటాయన్న దగ్గర బాగా వచ్చాయన్నమాట.
టమాటా చెట్లు అన్నీ ఎండిపోయాయండి. అన్నీ ఎండిపోయాయి. దాదాపు కొన్ని కొన్ని మాత్రమే ఉన్నాయి. అవి కూడా మనం పీకుతుంటే కింద వేర్ల దగ్గర ఉంటాయి కదా, వేర్లన్నీ పొడపలు కట్టినట్టుగా, వేరు తెగుళ్ళు వచ్చినట్టుగా కూడా అనిపించాయి నాకు. కానీ ఏం కాదు, ఇవి చాలా పంటలు ఇచ్చాయి నాకు. దాదాపు ఒక్కొక్క చెట్టు 2 కిలోలకు పైగానే ఇచ్చింటుంది. మనం ఎప్పుడు తూకం వేయలేదు కదా, కానీ టమాటా చెట్లు బాగా వస్తాయి. వంకాయలు కూడా అంతే. టమాటా, వంకాయ మనకు ఇప్పుడు తెంపినటువంటి అదే తవ్వినటువంటి చామదుంపలు కూడా బాగా వస్తాయండి. సో మనం చిన్న చిన్న కుండీల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఎండిపోయి కొన్ని కొన్ని గ్రీన్ టమాటాలు కూడా అక్కడక్కడ ఉన్నాయి. ఇప్పుడే తెంపుదాం అనుకున్నాను, వద్దు సరే ఇవన్నీ ఒకసారి అవన్నీ పీకేసిన తర్వాత ఏవి పనికొస్తావి ఏ పనికి రావో చూసి తెంపుదాం అనుకున్నాను. నేను అక్కడ ఏం కట్టానంటే తాడు ఉంటాయి కదా, చాలా తీగలాగా వస్తున్నాయి ఎందుకు టమాటాలు ఈ మధ్య. సో కింద పరుచుకొని పోతే ఎక్కడైనా పురుగులు వస్తాయి కదా, ఆ పురుగులు రాకుండా కింద ఏమన్నా పోయినా సరే మనకు కనిపించేలాగా నేను పైకి కట్టి పెడతానమాట. అక్కడ ఒక తీగ ఉంటుంది, ఆ తీగకన్నీ తాడు కట్టి పై వరకు పోతూ ఉంటాయి అవి. సో అలా కింద ఏమో ఉన్నా సరే ఏ పురుగు పోయినా మనకు కనిపించేలాగా ఉంటుందని నేను అలా కట్టి పెట్టాను. సో ఫైనల్గా అన్నీ ఎండిపోయడానికి వచ్చాయి. సో అక్కడక్కడ పూత కూడా ఉంది. సో పూతున్నా సరే అవి రావు ఇంకా, ఎందుకంటే మనకు నీళ్ళు కూడా లేవు. ఈ చలికాలంలో నీళ్ళు లేకుండా అవి పండమంటే పండవు పాపం. సో బాగా వాటర్ ఉండాలి, కొంచెం ఎరువు కూడా వేసి ఉంటే బాగుండేదేమో. సో అవన్నీ పీకేసి అక్కడ పెట్టాను. ఫైనల్గా ఇంకొకటి ఏంటంటే ఎప్పుడో పెట్టినటువంటి అల్లం చిన్న ముక్క ఉందండి. సో ఆ అల్లం మొన్న కుళ్ళిపోయింది అనుకుంటాను. కుళ్ళిపోయి ఏదో ఒక మూలన కొంచెం మిగిలి ఉంటే చూడండి, కుళ్ళిపోయింది అది మనం నాటినది. సో ఏదో మూల కొంచెం ఉంటే అది వచ్చినట్టుంది. సో ఇది కూడా తీసేస్తాము, ఎందుకంటే అలాగే పెడితే ఇది కూడా కుళ్ళిపోయి మనకి ఇది కూడా మిగలదు. అందుకని అది మొత్తం తీసేస్తున్నాను. ఇంకొక చోట కూడా ఉందండి, అది ఉందో లేదో తెలీదు. సో మరి ఎప్పుడన్నా తీసేద్దాము. ఇప్పుడైతే నేను చామదుంపలు తీయడానికే వచ్చాను అనమాట. నేను అవి మర్చిపోయాను అనుకోండి, అవి కూడా భూమిలోనే అయిపోయి తర్వాత ఎప్పుడో మొలకలు వచ్చినప్పుడు మళ్ళీ గుర్తొస్తాయి. ఆ లోపు అవి ఉన్నాయి కూడా కుళ్ళిపోతాయి కదా, అందుకని. టమాటా చెట్లకు అక్కడక్కడ గ్రీన్ కాయలు ఉన్నాయండి. ఆ గ్రీన్ టమాటాలు కూడా ఆకుపచ్చ టమాటాలు ఉంటాయి కదా, ఆకుపచ్చ టమాటాలు మనకు పచ్చడి చేసుకోవడానికి చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఆల్రెడీ మన వీడియోలో కూడా నేను అదే మన ఛానల్లో వీడియో తీసి పెట్టాను. సో అది లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో చాలా చాలా బాగుంటాయి గ్రీన్ టమాటాతో పచ్చడి చేస్తే. సో అవి వేస్ట్ కాకూడదు కదా, అవన్నీ కెమికల్ లేకుండా పండించినటువంటి మన చేతులతో మన పెరటి తోటలో పండినటువంటి కాయలు కాబట్టి ఒక్కటి కూడా వేస్ట్ చేయకూడదు. చిన్న చిన్నవేమో మరీ ఒగరుగా చేదుగా ఉంటాయి, చిన్నవి కాకుండా కొంచెం మీడియం సైజు ఉండేవి మాత్రమే తీసుకొని వండుకోవాలి. సో నేను అన్నీ ఏరుతున్నాను ప్రస్తుతానికైతే, తర్వాత అన్నీ తీసేస్తాను అనమాట. కొన్ని చిన్న కాయలన్నీ పడేసేసి కొంచెం మీడియం కాయలు ఉంటాయి కదా, సో అవి మాత్రం అంటే కొంచెం లావు కాకుండా కొంచెం సన్న కాకుండా ఉండేటువంటి కాయలు మాత్రం తీసి నేను పచ్చడి చేస్తాను. మళ్ళీ నేను ఇప్పుడు ఉండేటువంటి అవి ఉన్నాయి కదా, అవే చామదుంపలు ప్లస్ ఈ టమాటాలతో నేను మళ్ళీ ఒక్కసారి మీకు కర్రీ చేసి చూపించి మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. అవి తీస్తుంటేనే అన్నీ పడిపోతున్నాయండి కిందంతా. సో ఇలా పట్టుకుంటేనే రాలిపోతున్నాయి. పగ అక్కడక్కడ కూడా అవి చెప్పాను కదా, వాటికి స్టామినా లేదు ఆ చెట్లకు. సో మొత్తం ఎండిపోయి ఇంకా వాటి స్టేజ్ అయిపోయింది, కాసే స్టేజ్. సో ఫైనల్గా అన్నీ తీసేసి ఇలా ఏరి పెట్టేస్తున్నాను అనమాట. అంతే అండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్ను షేర్ చేయండి. చూసారుగా అన్ని కాయలు ఉన్నాయిగా. సో అన్నీ మీడియమే తీసుకున్నాను అండి, అంతకంటే పెద్దగా ఉండవు. మరీ చిన్నవైతే తీసేస్తానని చెప్పాను కదా, చిన్నవన్నీ ఏరి పడేస్తాను. సో ప్రస్తుతానికి మాత్రం అన్నీ తెంపి పక్కన పెట్టుకున్నాను. చూడండి దాదాపు నాకైతే ఎన్ని కిలోలు అనిపించాయంటే, సో 2-2.5 లేదా 1-1.5 ఉండొచ్చేమో అనుకుంటున్నాను. సో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎలా ఉందో కూడా నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. అప్పుడప్పుడు కొన్ని వచ్చాయి, ఈసారి మాత్రం చాలా ఎక్కువ వచ్చాయి. సో మళ్ళీ ఎక్కువ పండించడానికి ట్రై చేస్తాను. సో అంతవరకు ఉంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్, లైక్